గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రో నిన్న పంజాబ్ కేకేఆర్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా అయిపోయింది. ఒకవేళ ఆడుంటే ఎవరు గెలిచారు? నా ఆబ్వియస్లీ పంజాబ్ గెలుస్తుంది. నా గెస్ పక్కనే పంజాబ్ గెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఫినాల్ ఫస్ట్ వికెట్ పడిపోయాడు. అసలు మంచి అవుతాను. ఆ తర్వాత 2 వికెట్లు పడిపోయి ఇంకా మధ్యలో మనకు బ్యాలెన్స్ లేదు ఇంకో 3 వికెట్లు. వర్షం కారణం చేత ఆల్మోస్ట్ వాళ్ళు వర్షం పడింది స్టార్ట్ అయినా కానీ మళ్ళీ ఫేవర్ మన పిచ్ మొత్తం ఫేవర్ అయితే పంజాబ్కి వెళ్ళిపోతుంది. బౌలింగ్ లో ఉంది. ఆ తర్వాత లో స్కోర్ వస్తుంది. లో స్కోర్ కాక డిఫెండ్ చేసుకోగలుగుతారు అట్లా అంతే. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ నెక్స్ట్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? ఈరోజు ముంబై వర్సెస్ ఆర్ఆర్ కదా. ముంబై వర్సెస్ ఆర్ఆర్ కదా మేబీ ఆబ్వియస్లీ యాక్చువల్గా చెప్పలేము, ఎటు చెప్పలేము. కానీ రెండిట్లలో మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఆర్ఆర్ లో మంచి యంగ్స్టర్స్ ఉన్నారు. మంచి టెక్నిక్ గాడే యంగ్స్టర్స్ ఉన్నారు. అందుకని చెప్పలేము అన్నా. కానీ ఆబ్వియస్లీ పిచ్ మేబీ ఐడియా లేదు. పిచ్ రావట్లేదు. పిచ్ ఎక్కడ ఏమైనా మీకు ఐడియా ఉందా? పిచ్ ఐడియా ప్రకారం అయితే కానీ ముంబై గెలుస్తాన ఇంటెన్షన్ అనిపిస్తుంది. ముంబై గెలుస్తుందేమో అంతే. ప్లేయర్స్ పరంగా కంపేర్ చేసుకుంటే జైస్వాల్ కావచ్చు, మన సూర్యవంశి ఓపెనర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ లేదు. ఇక్కడ 7 మెంబర్స్, అక్కడ 7 మెంబర్స్. అందరు బాగానే ఉన్నారు. 7-7 సరిపోద్ది. ఈక్వల్ గా ఉన్నారు. అంటే కొంచెం బౌలింగ్ పరంగా చూస్తే ఇది కొంచెం వెల్ ఎక్స్పీరియన్స్ కదా ముంబైలో. కొంచెం ముంబైలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు 2-3. అది అక్కడ లేరు కదా బౌలింగ్ పరంగా వచ్చినాం అంతే. సో మీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ టీం ఎప్పటికైతే ఆల్వేస్ ఎప్పుడు సెవాగ్ గణన్స్, ఢిల్లీ డేవిడ్స్, ఆ తర్వాత పంజాబ్. సెవాగ్ ఎట్టుంటట్టు ఇప్పుడు మారాడు కూడా సన్ రైజ్. మళ్ళీ మనం ఎస్ఆర్హెచ్ ఫామ్ లో లేదు కదా ఈ మధ్య. కొంచెం ఫామ్ ఏముంది మన వాళ్ళు లోడింగ్ 300 అంటే ప్రతి మ్యాచ్ లోడింగ్ 300 అట్లే అంటారు. లోడింగ్ 300 అంటే యాక్చువల్ నాకు బాగా ఇష్టం అంటే 2016, 2018 మధ్యలో ఉన్న ఆ ఎస్ఆర్హెచ్ బాగా ఇష్టం. ఆ ఎస్ఆర్హెచ్ ఎలా ఉంటుంది అంటే బౌలింగ్ తో డిఫీట్ చేసింది. అంటే బ్యాటింగ్ 2-3 కానీ బౌలింగ్ తో డిఫీట్ చేసింది. అంటే 120 స్కోర్ కూడా డిఫీట్ చేస్తున్నారు. ఆ ఎస్ఆర్హెచ్ నాకు బాగా ఇష్టం. అలాగే ఎస్ఆర్హెచ్ అంటే ఆబ్వియస్లీ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉండేది అప్పుడు కదా. ఆ స్ట్రాంగ్నెస్ మామూలు స్ట్రాంగ్. అయితే 120 డిఫీట్ ఎన్నిసార్లు చేసింది. 120 స్కోర్ మ్యాక్సిమం 15 ఓవర్స్ ఫినిష్ చేస్తాను ఈ రోజులో. భువి ఉండేవాడు, 15 ఓవర్స్ కాదు 120 10 ఓవర్స్ కొడుతున్నారు. అలాంటి 120 మ్యాచ్ 19 ఓవర్స్ తీసుకొచ్చిన సందర్భం ఉంది సన్ రైజర్స్. అట్లా బాగా డిఫీట్ చేస్తారు సన్ రైజర్స్. భువనేశ్వర్, రషీద్ ఖాన్, తర్వాత ఇంకో 2 ఎవరు ఆ 2 అదే కదా దాని విషయం కదా. 16లో కప్పు కొట్టడానికి 18లో ఫైనల్కి వెళ్ళడానికి కారణం రీజన్ అదే కదా. బౌలింగ్ మెయిన్ బ్యాటింగ్ వారం అనేది పక్క పెడితే వారం 1 సైడ్ బ్యాటింగ్, కానీ బౌలింగ్ ఎఫర్ట్ గా ముందు మెయిన్ అయితే బౌలింగ్. బ్రో ఐపీఎల్ ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా? ఉంది బ్రో. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిన్న మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆగిపోయింది. చాలా ట్రై చేశారు కానీ ఆగిపోయింది. ఎవరు గెలుస్తారు అనుకున్నాం ఒకవేళ ఆడి ఉంటే? పంజాబే గెలుచుండొచ్చు. స్టార్టింగ్ లో 2 వికెట్లు పడిపోయాయి. పంజాబే గెలుచుండొచ్చు. పిచ్ కొంచెం బౌలింగ్ సపోర్టింగ్, కానీ అది చిన్న గ్రౌండ్, ఈడెన్ గార్డెన్స్ కొంచెం చిన్న గ్రౌండ్. పంజాబే గెలుచుండొచ్చు. సో ఈ రోజు మ్యాచ్ ముంబైకి ఆర్ఆర్ కదా. వీళ్ళిద్దరిలో చూసుకుంటే ఎవరు గెలిచే ఛాన్సెస్? ఏమో బ్రో, లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా లేడు. ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఉంటే ఛాన్సెస్ అయ్యి ముంబై మేబీ. ఓకే, అంటే హార్దిక్ పాండ్యా లేకపోయినా మంచి ఉన్నారు కదా, అందరు సీనియర్లే కదా. కానీ రీప్లేస్మెంట్ మిచెల్ శాంటర్ని అట్లాంటి వాళ్ళని తీసుకున్నారు. కానీ బెటర్ రీప్లేస్మెంట్ అయితే కాదు కదా. ఒక కాంట్రిబ్యూషన్ తగ్గిద్ది అంట. ఓకే, మరి మన ఆర్ఆర్ చూసుకుంటే ఆర్ఆర్ కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. సూర్యవంశీ పవర్ ప్లే దాకా ఆడినా మంచి స్కోర్ వస్తుంది. అది కూడా ఛాన్స్ ఉంది. అవును, అది కూడా ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, కానీ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కువ అటాక్ చేసే ఉన్నారు ఆర్ఆర్. మోస్ట్లీ అటాక్ చేసే వాళ్ళే ఉన్నారు. స్కోర్ గురించి పట్టించుకోవాలి. వికెట్లు పడిపోయినా వరుసగా పడిపోతా ఉంటాయి. వాళ్ళకి బుమ్రా ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. మొత్తానికి నీకు నచ్చిన ఐపీఎల్ టీం ఏంటి? ఆర్సీబీ. ఆర్సీబీ మంచి ఫామ్ లో ఉంది. లాస్ట్ మ్యాచ్ 250 కొట్టారు. హ్యాపీ. ఓకే, నీకు ఎలా అనిపించింది? ఒక 250 300 పోతే బాగుంది అనిపించింది. ఛాన్స్ ఉంది బ్రో. ఫిలిప్ సాల్ట్ పవర్ ప్లే దాకా 10 ఓవర్స్ ఆడినా 300 కొడతాం. 25 balls 70 కొట్టాడు డేవిడ్. మొత్తానికి కప్ ఎవరు కొడితే ఛాన్స్ ఉంది? ఆర్సీబీ. బ్రో ఏంటి బ్రో, నిన్న వర్షం వల్ల మ్యాచ్ అయిపోయింది.
ఎక్స్పెక్ట్ చేయలే బ్రో అసలుకి వర్షం పడుతుందని. మంచి ఎగ్జైటింగ్ ఉన్నారు కదా పంజాబ్ కేకేఆర్ కి మ్యాచ్. గ్రౌండ్స్ కేకేఆర్ పాపం విన్ అవుదాం అన్న కసి మీద ఉంది. అవును ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. అవును 2 మ్యాచ్లు ఓడిపోయింది. పైగా పంజాబ్, నేనైతే పంజాబే గెలుస్తుంది అనుకున్నాను. పంజాబే గెలుస్తుంది అనుకుంటున్నాను. పంజాబ్ లో బౌలర్ బాగున్నారు బ్రో. మరి ఇప్పుడు ఆర్ఆర్ కి ముంబై కదా ఈరోజు మ్యాచ్. ఆర్ఆర్ ముంబై అంటే ఆర్ఆర్ కూడా టేబుల్ టాప్ 2 లో ఉంది కాబట్టి చెప్పలేము. మేబీ నేను ముంబై గెలుస్తుంది అనుకున్నాను. ముంబై చెప్పలేం బ్రో, అది కింద ఉంటే వచ్చేస్తుంది పైకి, టేబుల్ టాప్ కి వచ్చేస్తుంది. ముంబై ఎప్పుడు అట్లే ఉంటుంది టీమ్ కాబట్టి నేనైతే ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. నీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ బ్రో. రోహిత్ శర్మ ముంబైలో. నేను హార్దిక్ పాండ్యా లేడు, ఈసారి వస్తాడు అనుకున్నా. మేబీ వస్తాడేమో అనుకుంటున్నాను. ఓకే, సో హిట్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా ఆర్ఆర్. అవును, బ్లైండ్ వెళ్ళిపోతుంటారు, ఇంకా అసలు దూసుకెళ్ళిపోతారు. రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తే వెళ్ళిపోద్ది బ్రో. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, పైగా సూర్యకుమార్ యాదవ్, స్కై, ఆ స్వీప్ షాట్లు బాగుంటాయి బ్రో. ఆ సుప్లా షాట్స్ అట్లా బాగా ఆడతాడు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది వీళ్ళ కంపారిజన్ చేసుకుంటే ఫైనల్ గా టీమ్ ప్లేయర్స్? మేబీ నేనైతే చెప్పలేము. మేబీ ముంబై అయితే గెలుస్తుందని అనుకుంటున్నాను. ముంబై గెలుస్తుంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కప్ ఎవరు కొట్టాలనుకుంటున్నావు ఈసారి? నేనైతే ఆర్సీబీ బ్రో. ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి ఆర్సీబీ అనుకుంటున్నా. ఆర్సీబీ కాకుండా అంటే ముంబై. ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నాం బ్రో. సో ఏంటి ఫేవరెట్ టీమ్ ఏంటి? సరేచ్. కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నట్టున్నావు. ఏమా నా డిసప్పాయింట్. 3 మ్యాచ్లు అయినాయి అన్న. ఉన్నాయి అన్న, ఇంకా చూద్దాం అప్పుడు. ఫామ్ లోకి వస్తే రచ్చ అంటావా? వన్ సైడ్ రచ్చ కాదు, 1 సైడ్ అంతే. పులి ఫామ్ లోకి రాని అంతేనా? అంతే. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సరే, నిన్న మ్యాచ్ వర్షం వల్ల అయిపోయింది పంజాబ్ కి కేకేఆర్కి. ఆడుంటే ఎవరు గెలిచేటోళ్ళు? పంజాబ్. ఆ 2 వికెట్లు కూడా కంటిన్యూ పడ్డాయి. 1 ఓవర్లో 2 వికెట్లు. ఓకే, సో రేపు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఆర్ఆర్ కి ముంబైకి ఈరోజు. ఎంఐ అనుకుంటున్నా, కానీ ఆర్ఆర్ కూడా ఏం తక్కువ కాదు. అది కూడా ఈ సీజన్ లో 2 ఆడితే 2 ఉంటది. ఆర్ఆర్ బ్యాటింగ్ ఎలా ఉంది? సూర్యవంశీ వాడు పిల్లాడు అర్థం అవుతలేదు, వాడు ఇంకా ఏందో కూడా అర్థం అవుతలే అన్న. అందరినీ సీనియర్ మోస్ట్ లని కూడా చూడకుండా ఎట్లా ఇచ్చేసి అయిపోతున్నాయి అంతే. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఉంది ఐపీఎల్. క్రిస్ గేల్ తర్వాత వాడే ఉండు. చాలా మంది వెయిట్ చేస్తారు అంటే అవును అందుకోసం. మనోడు వచ్చిన గ్యాప్ లోనే అవును, ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లోనే ఫస్ట్ బాల్ 6 తోటి స్టార్ట్ చేసిండు. సో నీకు ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్ కదా, సో కప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటే ఈ సీజన్ ఫామ్ ని బట్టి? టీమ్ ఫార్మ్స్ ఆర్సీబీ అనుకుంటున్నా, కానీ మా దాని కూడా ఏం తక్కువ కాదు చెప్తున్నా. సో ఆర్సీబీ మన కృణాల్ పాండ్యా గురించి ఏం చెప్తా? నిన్న బౌన్సర్ శివం దుబే బౌన్సర్ విన్నారు, కానీ ఆ బాల్ కి నిజంగా ఆయన శివం దుబేనే 6 feet ఉంటాడు. ఆయన కంటే ఇంకా ఇచ్చిండు బౌన్సర్. అది మంచి అనిపించింది ఆ బాల్. అంటే స్పిన్ లో ఆ రేంజ్ బౌన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఎంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, మన డొమెస్టిక్ క్రికెట్ కావచ్చు, రంజీ అంటే నా లైఫ్ లో చూడలేదు నేను. మంచి అనిపించింది నా బాల్ కూడా మస్తు. ఏమంటారు, ఆ యాక్షన్ కూడా ఫుల్ అగ్రెషన్ లో ఇచ్చిండు అన్న. బేస్ బాల్ క్రికెట్ అనిపిస్తుంది బ్రో. ఓకే, లైక్ మీకైతే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నా. మళ్ళీ అనుకుంటున్నా బ్రో. నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు ఐపీఎల్ లో ఈసారి కప్? ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా నేను. ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టమా? హోమ్ గ్రౌండ్ కదా అన్న. ఏం చెప్తాం, మన పులి కాటేరమ్మ కొడుకులు కొంచెం లైన్ లో పడట్లేదు. ఇంకా ఎప్పుడు వచ్చే అంటే జర 3rd మ్యాచే కదా, ఇప్పుడు ఉంది కదా. బ్యాట్ కెమెరా సైడ్ వస్తే ఇంకా మస్తు ఉంటుంది అనుకుంటున్నా. వెళ్ళిపోయింది కదా ఇంజురీ. టెస్ట్ ఉంది కదా అప్పుడు 16th కి. టెస్ట్ పాజిటివ్ అని వస్తే 17th రోజు దిగిపోతాడు మ్యాచ్. నేను అదే కొడుకుంటున్నా రావాలని. ఆడొస్తే మాత్రం వేరే లెవెల్ మెంటలోడు కదా. ఆటో రేంజ్ లో ఉంటది. ఓకే, సో ఇప్పుడున్న టీమ్స్ లో ఏ టీం ఫామ్ లో ఉంది? ఇప్పుడు ఉన్నది అయితే పంజాబ్ మంచి ఫామ్ లో ఉంది. హోమ్ గ్రౌండ్ ఎంఐ అయితే మొత్తం 1 సైడ్ మ్యాచ్. వీళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం
చెప్పలేం మ్యాచ్. బౌలింగ్ తీసుకుంటే ఎంఐ అంటే ముంబైలో చూసుకుంటే సీనియర్ ప్లేయర్స్ ప్లస్ హిట్టర్లు ఉన్నారు, ఇట్టలు ఉన్నారు. బట్ ఇటు మన ఆర్ఆర్కి వస్తే సీనియర్లు చాలా తక్కువ, అందరూ హిట్టర్లు యంగ్స్టర్స్ ఉన్నారు. జడేజా ఒక్కడే కొంచెం సీనియర్ టీమ్ ఉన్నాడు, బేబీ బాన్స్ ఉన్నాడు అలా దాంట్లో. బేబీ బాస్ ఏమవుతుందో చూడాలి మరి. వెళ్ళిపోతుంది అంటారు. హాయ్ బ్రో. బ్రో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉందంటారు? 50-50 బ్రో. ఈ రెండు టఫ్ టీమ్ లో ఉన్నాయి. లాస్ట్ టైం చూసినాం కదా జిటితో టారర్ ఎట్లా ఆడిందో, బాగానే ఆడింది. ఏమో మళ్ళీ 50-50 ఛాన్సెస్. ఏది మంచి ఆడితే అదే గెలుస్తుంది. ఇంకా అంటే నీకు ఎక్స్పీరియన్స్ అంటే ఇన్నిసార్లు క్రికెట్ చూసావు కదా, లైక్ ప్లేయర్స్ పరంగా చూసావు. జర్రా ముంబై ఏమో గెలుస్తుందని అనిపిస్తుంది నాకు. ఆరు కూడా తక్కువేం కాదు, కాకపోతే జర ముంబై ముంబై బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బాగుంది. స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ అవును. ఆల్రెడీ అది 5 ట్రోఫీస్ కొట్టినాయి. సో దానికి జర ఎక్స్పీరియన్స్ ఉంది. బ్యాటింగ్ అయినా బాగుంది, బౌలింగ్ అయినా బాగుంది. సో మాక్సిమం ముంబై గెలుస్తుందేమో అనుకుంటున్నా. ముంబైలో ఏ ప్లేయర్ అంటే ఇష్టం bro? నాకు రోహిత్ శర్మ. ఫస్ట్ మ్యాచ్ పడిపోయినా, మంచి షాట్లు కొట్టిండు. ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలవడం లేదు బ్రో. అదే బ్రో, ఇంకా అది ఎప్పటి నుంచి ఓడుకుంటూ వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ లో అన్నవన్నీ, కానీ లాస్ట్ టైం గెలవాలని నేను గిట్ట షాక్ అయినా. ఓడిపోతే ఏమో అనుకున్నా. ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలిచినందుకు ఆనందపడాలా, ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఓడిపోతుంది ముంబై. కప్పు ఎప్పుడు రాలేదు. ఏమో బ్రో, ఏం జరుగుతుందో చెప్పలేము ఐపీఎల్ లా. ఐపీఎల్ అంటే అసలు ఎవరెవరు హైలైట్ అవుతారు, ఎంత స్టార్ ప్లేయర్లు అయినా ఒక 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడకపోతే ఫేడ్ అవుతారు. అవును అంతే. ఇప్పుడు సిఎస్కే చూస్తున్నాం మనము. ఆ సిఎస్కే అంటే టఫ్ గేమ్, టఫ్ టీమ్, అది మంచిగా ఆడతారు. 3 మ్యాచెస్ ఓడిపోయిన లైన్ గా. అవును. మన గైక్వాడ్ ఉన్నాడు, మంచి సంజు శాంసంగ్ ఉన్నాడు, దూబే ఉన్నాడు, మంచి వాళ్ళు ఉన్నారు. అయినా ఇట్లా ఇంకా బౌలింగ్ లైనప్ దాని వల్ల ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సిఎస్కే. కెప్టెన్సీ రుతురాజ్ ఓకేనా? ఓకే అంటే ఇంకా ఒక్క ప్లేయర్ ఆడలేడు కదా బ్రో తమ టీమ్. కెప్టెన్సీ అంటే లీడ్ అంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది, నాగిట్ అంత మంచి అనిపిస్తలేదు. కెప్టెన్సీ అంటే అందరు టీమ్ కి జర ఇన్స్పైర్ చేయాలి, మొత్తం చెప్పాలి. ఇట్లా 3 మ్యాచెస్ ఆల్రెడీ ఒక 2 మ్యాచ్లు ఓడిపోయినాయి. లాస్ట్ మ్యాచ్ చెప్పాలి, జర అట్లా ఆడాలి మనం. ఈ గేమ్ ప్లే మొత్తం. సరే, మొత్తానికి ఈసారి టీం కప్ ఎవరు కొట్టే ఛాన్స్? ఆర్సీబీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.